రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్లమెంట్ అభ్యర్థిగా బాచిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ పార్లమెంట్ బరిలో ఉన్నారు. దీనికి అంతటికి సంబంధించి ప్రచారం ఎలా కొనసాగుతుంది అనే అంశానికి సంబంధించి మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వీజీ గౌడ్ ఉన్నారు. వారు సార్ చెప్పండి, ఈ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుండి. 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఎలా ఉంది ప్రచారం? దాదాపుగా బాజిరెడ్డి గోవర్ధన్ గారిని పార్లమెంటు అభ్యర్థిగా గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అనౌన్స్ చేసిన తర్వాత విస్తృతంగా దాదాపు నెల 15 రోజుల నుంచి కూడా విస్తృతంగా 7 నియోజకవర్గాల్లో దాదాపుగా మరి మండల హెడ్ క్వార్టర్స్ కానీ పెద్ద గ్రామాలు కానీ మరి ఉన్నటువంటి పట్టణ ప్రాంతాలు కానీ అటు జగిత్యాలు కానీ కొరుట్ల మెట్టిపల్లి కానీ పాల్కొండ కానీ ఆర్మూర్ కానీ అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ కానీ బోధన్ కానీ నిజామాబాద్ రూరల్ కానీ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యర్థి అభ్యర్థుల కంటే ముందుగానే మరి ప్రజల వద్దకు వెళ్తూ ఈరోజు విస్తృతంగా మరి ఏదైతే గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాల్ని చెప్తూ అదేవిధంగా మరి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడానికి మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి అబద్ధం మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిండో మరి అబద్ధం మాటలు ఏదైతే 6 గ్యారెంటీలు కానీ అట్లాగే 420 కార్యక్రమాలు కానీ అట్లాగే మరి ముఖ్యంగా ప్రజల్లో రైతుల్లో ఒక ఆశను లేబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా ఇవన్నీ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. అంతకంటే ఎక్కువ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా అని చెప్పి కొంత ప్రజల్లో రైతాంగంలో ఒక అభిప్రాయం వచ్చి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని ఎన్నుకున్నాం, ఒకసారి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవాలనే దృక్పథంతో ఇవన్నీ సంక్షేమ ఫలాలు అటు రైతులకు కానీ అట్టడు బలహీన వర్గాలు వస్తాయని చెప్పి ఆశతోని కాంగ్రెస్ పార్టీకి వేసినటువంటి దాన్ని ఈరోజు మా అభ్యర్థి ద్వారా గ్రామాన మండల హెడ్ క్వార్టర్లో కానీ పట్టణాల్లో కానీ ప్రజలకు ఏవైతే అబద్ధపు హామీలు ఇచ్చారో ఏవి కూడా 5 నెలలు అవుతూ ఉంది, ఇంతవరకు ఏది కూడా అమలు చేయలే. కేవలం ఒక బస్సు ఫ్రీ అని చెప్పినటువంటి సందర్భంలో కూడా అది కూడా ఫెయిల్యూర్ అయినటువంటి సందర్భం. కాబట్టి ఏ కార్యక్రమం కూడా ఈరోజు రైతాంగం చూస్తూ ఉన్నాం. చాలా మట్టుకు గతంలో 7,000 కొనుగోలు కేంద్రాలు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే దాదాపు మన దగ్గర కూడా 400 పైన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల దగ్గర ధాన్యం కొనేవాళ్ళు. కానీ సగం మంది రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకున్న తర్వాత అప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ధాన్యం అంతా అమ్ముడు పోయింది, తక్కువగా అమ్ముకున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏం చెప్పిందంటే ఈ సీజన్ నుంచే మీకు 500 రూపాయల క్వింటాల్కు బోనస్ ఇస్తా అని చెప్పిండు. రైతులు నమ్మారు. రైతులు ఏమనుకున్నారంటే మాకు ఒక 30 క్వింటాల ధాన్యం పండుతుంది, బోనస్ క్వింటాల్కి 500 అంటే 15,000 వస్తాయి, 7,500 పంటకు విడతకు 7,500 రైతు భరోసా ఇస్తాడు అంటే ఎకరానికి 22,500 రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ వస్తే ఇస్తుందని భావనతోని రైతులు కొంత మొగ్గు చూపి ఈరోజు కేవలం 1.8% మాత్రమే వ్యత్యాసంతో మేము ఓడిపోవడం జరిగింది, వాళ్ళు గెలవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా వివరిస్తూ ప్రజల్లో రైతాంగం వివరిస్తూ మా అభ్యర్థి విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. మంచి స్పందన ఉంది. ఏ మండల హెడ్ క్వార్టర్ పోయినా, ఏ గ్రామం పోయినా, ఏ పట్టణం పోయినా నేను కూడా చాలా మటుకు ఆ ప్రాంతాలన్నీ కూడా అభ్యర్థితో పాటు తిరిగాను. మరి మంచి స్పందన ఉంది. ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీ గెలవాలనే దృక్పథం రైతుల్లో కానీ ప్రజల్లో కానీ తీవ్రమైన మరి ఉన్నటువంటి సందర్భంలో మేము గమనిస్తా ఉన్నాం. చెప్పండి, ముఖ్యంగా కేంద్రంలో మోడీ 3వ సారి రావడానికి కోసం పసుబోర్డు నిజామాబాద్ రైతులకు పసుబోర్డు తెచ్చాము, ఒక్కసారి మోడీకి చూసి ఓటే అని చెప్పి బీజేపీ అభ్యర్థి చెప్తున్న పరిస్థితి, దాన్ని ఎలా పరిగణిస్తారు? ఎందుకంటే బీజేపీ అభ్యర్థి 5 సంవత్సరాల్లో గతంలో కూడా ఆయన ఓడి గెలిచిండు. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఆ రోజు పార్లమెంటుకు 2019లో నిలబడ్డాడో మరి వాళ్ళు కుమ్ముక్కై మరి సరెండర్ అయిపోయి ముఖ్యంగా అరవింద్ను గెలిపించడానికి వాళ్ళకు ఉన్నటువంటి పాత సంబంధాలను బట్టి అరవింద్ని గెలిపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వెనుకకొచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్లనే అరవింద్ గెలిచిండు. ఈరోజు 5 సంవత్సరాల నుంచి ప్రజలు రైతాంగం చూస్తూ ఉన్నారు. మరి మొన్న మోడీ వచ్చిండు నిజామాబాద్ వచ్చి పసుపు బోర్డు
మంజూరు చేస్తున్నామని చెప్పిండు. ఇంతవరకు మోడీ గారు పోయి ప్రధానమంత్రి గారు నిజామాబాద్ సభలో చెప్పినటువంటి సందర్భంలో మోడీ గారు ఇక్కడ సభ పెట్టి దాదాపు 6 నెలల పైనే. ఇంతవరకు నిజామాబాద్ జిల్లాలో తెలంగాణలో ఎక్కడన్నా పసుపు బోర్డు ఆఫీస్ ఓపెన్ అయిందా? డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఇప్పటి వరకు కూడా పసుపు బోర్డు ఆఫీస్ ఓపెన్ కాలేదు. అది ఏ రాష్ట్రంలో ఓపెన్ చేస్తారో కూడా తెలియదు. ఆ జీవోలో కూడా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని కూడా జీవో రాలేదు. ఇవన్నీ అబద్ధం మాటలు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు తప్పకుండా అటు అరవింద్ను కానీ అటు జీవన్ రెడ్డి కానీ చిత్తుగా ఓడగొడతారని చెప్పి కూడా సందర్భం తెలియదు. మళ్ళీ 6 గ్యారంటీలతో ముందుకెళ్తుంది. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి జీవన్ రెడ్డి గ్రామాన తిరుగుతూ ఉపాధి హామీ మేమే తీసుకొచ్చామని చెప్తున్నారు. దాన్ని ఎలా పరిగణిస్తారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారంటీలు కానీ లేకుంటే 420 హామీలు కానీ ఏది కూడా అమలు చేసే పరిస్థితి వాళ్ళు లేరు. అసలు పరిపాలన చేతనైతే లేదు వాళ్ళకు. పరిపాలన చేతగాని ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ముఖ్యంగా నిన్న మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు సిద్దిపేట ఎమ్మెల్యే, ఇప్పుడు వారు ఒక ఛాలెంజ్ విసిరారు. మరి మొన్న 100 రోజుల్లో ఇస్తాను రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, డిసెంబర్ 9కే చేస్తాడు, మా ప్రభుత్వం రాగానే చేస్తాడు. 100 రోజులు అన్నారు. 100 రోజులు మార్చి 15కి అయిపోయింది. ఈరోజు మళ్ళీ ఒక మాట మార్చి తప్పకుండా 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తానని మాట్లాడి దాన్ని సవాల్ చేస్తూ మా హరీష్ రావు గారు నిన్న అమరవీరుల స్తూపం దగ్గర హైదరాబాద్లో గన్ ఫౌండరీలో మన అసెంబ్లీ ముందట మరి రాజీనామా పత్రం తీసుకొని వచ్చాడు. ఒకవేళ నువ్వు 2 లక్షల రూపాయలు 6 గ్యారంటీలు నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 15 ఆగస్టు లోపల చేస్తానంటే మరి ఈరోజు నువ్వు రాజీనామా చేస్తావా? నేను రాజీనామా పత్రంతో వచ్చిన ఈరోజు సభాపతి కూడా ఇచ్చేస్తున్నా అని చెప్పి కూడా ఇచ్చినా కానీ మరి ఏమాత్రం కూడా కిమ్మనకుండా ఏం మాట్లాడకుండా పారిపోయారు. కాబట్టి రైతుల్లో కానీ ప్రజల్లో కానీ ఏమాత్రం కూడా నమ్మకం లేదు. ఎందుకంటే 2,000 రూపాయలు మనం పెన్షన్ ఇస్తే మా ప్రభుత్వం వస్తే 4,000 ఇస్తాను. పాపం ప్రజలు ఆశతోని 4,000 వస్తాయి కదా అని చెప్పి ఆశతోని ఓటేసాం. అదేవిధంగా ఈరోజు ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. అదేవిధంగా 1,00,000 రూపాయల మనం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇస్తే నేను మళ్ళీ తులం బంగారం యాడ్ చేసి 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తాను. ఇవన్నీ ఇస్తాడు కదా అని ఆశతో ఈరోజు వేసినటువంటి వాళ్లకు మరి ఈరోజు మరి ఏమాత్రం కూడా అమలు చేయకుండా మరి 5 నెలలు గడిచిపోతున్నటువంటి వాళ్ళు పెట్టినటువంటి నిబంధన 100 రోజులు. ఈరోజు 150 రోజులు అయిపోయింది. 150 రోజులైనా ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. కాబట్టి తప్పకుండా ఈరోజు ప్రజల్లో మరి ఈ పార్టీ పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల మరి వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి. రైతుల్లో వీస్తూ ఉన్నాయి, మరి మహిళల్లో వీస్తూ ఉన్నాయి, ప్రజల్లో వీస్తూ ఉన్నాయి. నేను ఒకటే కోరుతా ఉన్నా ఈరోజు మరి 10 సంవత్సరాలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరి ఏదైతే చేసిందో కేసీఆర్ గారు చేశారు, కేసీఆర్ ప్రభుత్వం చేసింది. ఇక్కడ అభ్యర్థి కూడా నిజామాబాద్ రూరల్లో 10 సంవత్సరాలు మరి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కారం చేసినటువంటి సందర్భంలో వాళ్ళ కల్లిబొల్లి మాటలు నమ్మి ప్రజలు కొంత మరి వాళ్ళకి వేసినటువంటి దాంట్లో ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నారు. తప్పకుండా పార్లమెంటు సీట్లలో రాష్ట్రంలో 12 సీట్ల పైన బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నటువంటి సంకేతం కూడా వస్తూ ఉంది. కాబట్టి ప్రజల్లో మార్పు వస్తూ ఉంది, రైతుల్లో మార్పు వస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల విశ్వాసం మరి లేదనే విషయాన్ని ప్రజలు కూడా పోతూ ఉంటే చెప్తా ఉన్నారు. కాబట్టి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. ఈరోజు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో మిర్యాలగూడ నుంచి కేసీఆర్ గారి బస్సు పర్యటన రోడ్ షోలు చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున రాత్రికి 10 గంటల దాకా కూడా మరి వారి రోడ్ షోలకు వచ్చి హాజరై మేమున్నాం మీకు అని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం చూస్తే తప్పకుండా మాకు నమ్మకం కలుగుతూ ఉంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే మరి తెలంగాణ ప్రజలు ఇటు నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటారనే విశ్వాసం మరి నమ్మకం మాకుంది. మొత్తంగా చూసుకోవచ్చు నిజామాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్తున్నాం. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిజామాబాద్ పార్లమెంట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుంది. ఖచ్చితంగా గతంలో ఉన్న పార్టీలు అదేవిధంగా మొన్న గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలని మోసం చేశాయని చెప్తున్నారు మాజీ ఎమ్మెల్సీ విజయ్ గౌడ్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.